ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైకా అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించినట్లయింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైకా అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో ఊరట లభించినట్లయింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైకా అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానికి హైకోర్టులో ఊరట లభించింది. ఇవి ఇప్పటివరకున్న